గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనము ఇంకొన్ని తీసివేతలను చూద్దాం. ఇక్కడ మనము 2 అంకెల తీసివేతలు చేసేటప్పుడు మనము ఒక్కొక్క అంకెను ఒక్కొక్కసారి తీసుకొని తీసివేతలు చేయాలి. అనగా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను ఒకసారి, 10ల స్థానంలో ఉన్న అంకెలను ఒకసారి తీసుకొని తీసివేతలు చేస్తే సులువుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము ఇంతకన్నా ముందు ఒక ఉదాహరణను చూసాం కదా. 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 3 విడిగా ఉండే కట్టెలు, అనగా మొత్తం 13 కట్టెలు. ఈ 13 కట్టెల్లోంచి 11 కట్టెలను, అనగా 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 1 విడిగా ఉండే కట్టె తీసివేయాలి అనంటే ఎలా చేయాలి? మొదలు ఒకట్ల స్థానంలో ఉన్న కట్టెలను తీసివేయాలి. అనగా 3 విడిగా ఉండే కట్టెలు మరియు 1 విడిగా ఉండే కట్టెను తీసేస్తే ఎన్ని మిగులుతాయి? 3 కట్టెల నుండి ఒక కట్టె తీసేస్తే 2. అలానే ఇక్కడ అంకెలలో చూడండి, 3 నుంచి 1ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 2. ఇప్పుడు మనము 10 కట్టెలున్న ఒక కట్ట నుండి ఇంకో కట్టెను తీసివేస్తే ఎన్ని కట్టెలు మిగులుతాయి? 0. అంటే ఏమీ మిగిలవు. ఇక్కడ అంకెలలో చూడండి, 10ల స్థానంలో 1 నుంచి 1ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 0. అనగా 13 నుంచి 11ని తీసివేస్తే ఎన్ని వస్తాయి? 2. అర్థమైంది కదా పిల్లలు? దీన్ని మనం ఎలా రాసాము? 13 మైనస్ 11 ఎంత అవుతుంది? 2. ఇప్పుడు మనము ఇలాంటివే ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని కట్టెలున్నాయి? 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 1 విడిగా ఉండే కట్టె, అనగా మొత్తం ఎన్ని కట్టెలు? 21 కట్టెలున్నాయి. మనము ఈ 21 కట్టెలోంచి ఎన్ని కట్టెలను తీసేయాలి? 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 3 విడిగా ఉండే కట్టెలు, అనగా మొత్తం 13 కట్టెలు. అయితే ఇప్పుడు మనము ఒకట్ల స్థానంలో విడిగా ఉండే కట్టెలను తీసివేద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి? 1 నుండి 3 కట్టెలను తీసేయాలి. ఇది సాధ్యమా? కాదు. ఒక కట్టె నుండి 3 కట్టెలను ఎలా తీసివేయగలము? అయితే అప్పుడు ఆ 1 ఏం చేస్తుందంటే, పక్కనున్న 10ల స్థానంలో ఉన్న కట్టెలున్నాయే ఆ కట్టెలను అడుగుతుంది, నాకు ఒక 10 కట్టెలున్న కట్ట ఇవ్వవా అని. అప్పుడది 10 కట్టెలున్న కట్టను తీసుకొని దాన్ని విప్పితే మొత్తం ఎన్ని కట్టెలున్నాయి మనకి ఇక్కడ పైన? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు మనము 11 కట్టెల్లోంచి 3 కట్టెలను తీసేయాలి. ఇప్పుడు ఎన్ని కట్టెలు మిగులుతాయి? 1 2 3 4 5 6 7 ఇంకా ఇది 1 8. అయితే 11 కట్టెల్లోంచి 3 కట్టెలు తీసేస్తే 8 కట్టెలు మిగులుతాయి. అలానే ఇక్కడ అంకెల్లో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను తీసివేద్దాం. ఇక్కడ కూడా 1 నుండి 3ని తీసివేయలేము కనుక ఆ 1 పక్కనున్న 2ని అడుగుతుంది, నాకు ఒక 10ని ఇవ్వవా అని. అప్పుడు అదేం చేస్తుంది? ఒక 10ని ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు 11. అయితే ఇప్పుడు 2 10ల్లోంచి ఒక 10ని ఇచ్చివేసింది కాబట్టి ఇప్పుడు మనకు 10ల స్థానంలో ఎన్ని 10లు మిగిలినట్టు? ఒక 10. కాబట్టి మనము 2ని కొట్టివేసి పైన 1 రాసుకోవాలి. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు 11 నుంచి 3ని తీసివేస్తే ఎంత వస్తుంది? 8. ఇప్పుడు మళ్ళీ 10ల స్థానంలో 10ల స్థానంలో ఎన్ని కట్టలున్నాయి? 10 కట్టెలున్న ఒక కట్ట నుంచి 10 కట్టెలున్న ఒక కట్టను తీసివేయాలి. అంటే ఎంత మిగులుతుంది?
0. అలానే ఇక్కడ అంకెలలో చూడండి, 1 నుండి 1ని తీసివేస్తే మిగిలేది ఎంత? 0. అర్థమైందా పిల్లలు? మనం ఎప్పుడు మొదలు 1ల స్థానంలో ఉన్న అంకెలను తీసివేసి తరువాత 10ల స్థానంలో ఉన్న అంకెలను తీసివేయాలి. ఎప్పుడైతే మనకు పైన చిన్న అంకె కింద పెద్ద అంకె ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పక్క స్థానంలో ఉన్న అంకెల నుండి 1ని తెచ్చుకోవాలి. అప్పుడేమవుతుంది? ఇక్కడ 11 అవుతుంది. 11 నుంచి 3ని తీసివేస్తే 8. మనము పక్క స్థానం నుండి 1ని తెచ్చుకున్నాం కాబట్టి ఆ పక్క స్థానంలో 1 తగ్గిపోతుంది. అర్థమైంది కదా పిల్లలు? ఇక్కడ మనం ఎలా రాయాలి? 21 మైనస్ 13 ఎంతవుతుంది? 8. ఇప్పుడు ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ మనకి 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 5 విడిగా ఉండే కట్టెలున్నాయి. అనగా మొత్తం ఎంత? 25. కింద మనం ఎన్ని కట్టెలను తీసివేయాలి? 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 6 విడిగా ఉండే కట్టెలు. అయితే ఇప్పుడు ఎంత అవుతుందో చూద్దామా? మొదలు మనము విడిగా ఉండే కట్టెలను తీసివేయాలి. 5 కట్టెల నుండి 6 కట్టెలను తీసివేయలేం కాబట్టి ఆ 5 పక్కనున్న 10ల స్థానంలో ఉన్న కట్టను అడుగుతుంది. అప్పుడు 10 కట్టెలున్న కట్టను తీసుకొని విప్పాలి మనం. అలా విప్పినప్పుడు మొత్తం ఎన్ని కట్టెలవుతాయి? 10 కట్టెలు మరియు 5 కట్టెలు అనగా మొత్తం 15 కట్టెలు. అయితే ఇప్పుడు 15 కట్టెల నుండి 6 కట్టెలను తీసివేస్తే ఎంత మిగులుతుంది? 6 కట్టెలను తీసాక మిగిలిందెంత? 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 కట్టెలు మిగిలాయి. అలానే ఇక్కడ అంకెలలో 5 నుండి 6ని తీసివేయాలంటే అప్పుడది పక్కనున్న 2ని ఒక 10ని ఇవ్వమని అడుగుతుంది. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ 1ల స్థానంలో ఎంత అవుతుంది? 15. 15 నుండి 6ని తీసివేసినప్పుడు 15 మైనస్ 6 9. అలానే ఇప్పుడు 10ల స్థానంలో 10 కట్టెలున్న ఒక కట్ట నుండి 10 కట్టెలున్న ఒక కట్టను తీసివేస్తే ఎంత అవుతుంది? 0. ఇక్కడ చూడండి, మనము 2 10ల నుండి ఒక 10ని తీసుకున్నాము. అయితే ఇప్పుడు 10ల స్థానంలో ఎన్ని 10లున్నట్టు? ఒక 10. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము 15 నుండి 6ని తీసివేస్తే ఎంత అవుతుంది? 9. అలానే ఇక్కడ 10ల స్థానంలో 1 నుండి 1ని తీసివేస్తే ఎంతుంటుంది? 0. అనగా ఇప్పుడు మనకు మొత్తము ఎన్ని కట్టెలు మిగిలాయి? 9 కట్టెలు. ఇక్కడ అంకెలలో చూడండి ఎంత మిగిలింది? 0 9. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము? 25 మైనస్ 16 ఎంతకు సమానము? 9కి సమానము. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని కట్టెలున్నాయి? 10 కట్టెలు ప్లస్ 2 మొత్తం ఎంత అవుతుంది? 12. 12 కట్టెల నుండి ఎన్ని కట్టెలను తీయాలి? 4 విడిగా ఉండే కట్టెలు. అనగా ఇక్కడ 10ల స్థానంలో ఏమీ లేదు కాబట్టి అంకెలలో రాసేటప్పుడు 0 4 అని రాస్తాము. ఇప్పుడు మనము 12 కట్టెల నుండి 4 కట్టెలను తీసివేయాలి. అయితే 2 విడిగా ఉండే కట్టెలలో నుండి 4 విడిగా ఉండే కట్టెలను తీసివేయలేము. అప్పుడు మనము పక్కన ఉన్న కట్టెను తీసుకోవాలి. ఆ కట్టెను విప్పితే ఎన్ని కట్టెలు అవుతాయి? 10 కట్టెలు మరియు 2 మొత్తం 12 కట్టెలవుతాయి. 12 కట్టెల నుండి 4 కట్టెలను తీసివేస్తే
ఎంతవుతుంది? ఇప్పుడు మనకి 8 కట్టెలు మిగులుతాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని కట్టెలు మిగిలాయి? 8 కట్టెలు మిగిలాయి. అలానే ఇక్కడ అంకెలలో ఒకట్ల స్థానంలో ఏమున్నాయి? 2 4. 2 నుండి 4ని తీసివేయలేం కాబట్టి పదుల స్థానం నుండి ఒక 10ని తెచ్చుకోవాలి. అయితే అది ఎంతవుతుంది? 12. ఇక్కడ పదుల స్థానంలో ఒక 10ని ఇచ్చేసిన తర్వాత అక్కడ ఎంత మిగులుతుంది? 0. అనగా 12 నుండి 4ని తీసివేస్తే 8 వస్తుంది. అయితే ఇప్పుడు పదుల స్థానంలో ఏమున్నాయి? పదుల స్థానంలో ఏమీ లేవు కనుక మనం 0 నుండి 0ని తీసివేస్తే 0 వస్తుంది. అయితే మనం దీన్ని ఎలా రాస్తాము? 12 - 4 ఎంతవుతుంది? 8. ఇక్కడ మనకి పదుల స్థానంలో ఏమీ లేదు కాబట్టి 0 రాసాం. 0 8 అన్నా 8 అన్నా ఒకటే. 12 - 4 8. మీరు ఇంకొన్ని ఉదాహరణలు చేస్తే మీకు ఇది సులువుగా అర్థమైతుంది. బాయ్ బాయ్ పిల్లలు.